హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జెస్వికాస్ కిచెన్ అండి. జెస్వికాస్ కిచెన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక వీడియోని షేర్ చేసుకోండి మర్చిపోకండి. ముందుగా పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూద్దామండి. పన్నీర్ బుర్జీని అందరూ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదండి. ఒకసారి మన వీడియో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. పన్నీరు పీసెస్గా చేసి కర్రీ చేసి ఉంటారు కానీ బుర్జీ ట్రై చేసి ఉండరండి. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు ముందుగా పెద్ద సైజు ఆనియన్ని 3 తీసుకోండి. పొట్టు తీసేసి వాటర్లో మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి జస్ట్ స్పైసెస్ కోసం అండి. సో ఆనియన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీగా మంచి కన్సిస్టెన్సీ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ అంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న 3 ఆనియన్స్ని మంచిగా సన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఒకసారి చిదుముకుండి. ఇలా చిదిమినట్టు అనడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం సన్నగా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ లేయర్ అనేది సపరేట్ అవుతుందండి. అలా సపరేట్ అవ్వడం వల్ల గ్రేవీగా ఉంటుందండి కర్రీ అనేది. సో ఆనియన్ని మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడిగేసి పక్కన పెట్టేసుకున్న టమోటాలను తీసుకుందాం. టమోటాను కూడా అందులో ఉన్న గుజ్జు పోయినా పర్లేదండి, కానీ టమోటాని మాత్రం వీలైనంత సన్నగా తరుక్కోనండి. మనం ఆనియన్ని ఎంత సన్నగా తరిగామో టమోటాని కూడా అంతే సన్నగా తరగాలండి. టమోటానే కాదండి, ఇక్కడ మనం తీసుకున్న 3 వెజిటేబుల్స్ కూడా వీలైనంత సన్నగానే తరగాలండి. ఎందుకంటారేమో, పన్నీర్ బుర్జీకి వెజిటేబుల్స్ అనేవి చాలా సన్నగా తరగడం వల్ల ఏంటంటే కర్రీ చాలా గ్రేవీగా, చపాతీలో తింటుంటే కూడా మంచి స్పైసెస్గా టేస్టీగా ఉంటుందండి. సో మంచిగా గ్రేవీగా రావాలి అంటే కనుక నేను చెప్పినట్టుగా ఇలా వీలైనంత సన్నగా అయితే తరిగేసుకోండి. అలా టమోటాను కూడా సన్నగా తరిగేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. నాన్ వెజ్ అందరూ తినరండి, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అయితే అస్సలు తినరండి. శ్రావణ మాసం వచ్చిందంటే నాన్ వెజ్కి ఆల్మోస్ట్ అందరూ 70-80% వరకు అందరూ పులి స్టాప్ పెట్టేస్తారండి. కాబట్టి ఈ పన్నీర్ బుర్జీ కానీ పన్నీర్ కర్రీ కానీ నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా మంచి బెస్ట్ ఆప్షన్ అండి. సో ఒకసారి పన్నీర్ బుర్జీని ఇలా చేయండి. ఇప్పుడు టమోటాని కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిర్చి అండి, 2 మిర్చి అయితే సరిపోతుంది. 250 గ్రామ్స్కి 2 టమోటాలు, 3 ఆనియన్, 2 మిర్చి చాలా మంచిగా సరిపోతుందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మిర్చిని కూడా వీలైనంత సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. స్పైసెస్ అనేది పీసెస్కి మంచిగా పడుతుంది. ఇప్పుడు పన్నీర్ అయితే తీసుకుందామండి. నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకున్నాను. మీ క్వాంటిటీ ఎంత కావాలి అనేది చూసి తీసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, గ్రేవీగా మంచిగా ఉండాలి కర్రీ అంటే కనుక ఆనియన్ని, టమోటాని, మిర్చిని యాడ్ చేసుకోండి. అలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. పన్నీర్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కొంచెంగా తీసుకుంటూ వేళ్ళతో మాత్రమే చిదిమేసేసుకోండి. పీసెస్గా అస్సలు కట్ చేయొద్దు. పీసెస్గా కట్ చేయడం వల్ల ఏంటంటే అది ఇంకా పన్నీర్ బుర్జీలా ఉండదండి, జస్ట్ పన్నీర్ కర్రీలా ఉంటుంది. పన్నీర్ బుర్జీలా ఉండాలి అంటే కనుక వేళ్ళతో నేను చూపిస్తున్నట్టు ఇలా తురుముకోండి. ఒకవేళ తురుముకుంటే అంత మంచిగా అనిపించలేదు, చూడ్డానికైనా బాగాలేదు అనుకుంటే కనుక తురుముకునే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ని తీసుకొని మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే కనుక మిషన్తో మంచిగా తురిమేసి పక్కన పెట్టేసుకోండి. అలా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి పన్నీర్ బుర్జీకి. పన్నీర్ కర్రీకి ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో పన్నీర్ బుర్జీకి కొంచెం ఒక పావు భాగం ఎక్కువే పడుతుందండి ఆయిల్ అనేది. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు మీకు ఎంతైతే ఎక్కువ తినగలం అనుకుంటే కనుక వేసుకోండి, లేదా చాలా లైట్గా తీసుకోండి.
ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా ఉంటాయి కదా పోపు దినుసులు అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరు జీలకర్ర మాత్రమే వేసుకుంటారు, ఒక్కొక్కరు పోపు దినుసులు అనేవి వేసుకోరు. సో మీరు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో మీ ఇంట్లో అవి వేసేసుకోండి. కుదిరితే ఉంటే కనుక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పన్నీర్ బుర్జీలో. సో కరివేపాకు వేసేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్ మొత్తం అందులో వేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటూ అడుగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది, ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంది కదా, ఆ మిర్చిని కూడా అందులో యాడ్ చేసేసుకోండి. మిర్చి ఆనియన్లో స్పైసెస్ అనేది మంచిగా తెలుస్తుందండి మిర్చి ఇప్పుడే వేయడం వల్ల. కొంచెం మిర్చి అనేది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అదే తర్వాత వేస్తే కనుక ఫ్రై అవ్వదండి, జస్ట్ ఉడికినట్టు ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఫ్రై అయినట్టు స్పైసెస్ అనేది ముందుగానే పడుతుంది ముక్కలన్నిటికీ. సో మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ని కూడా అందులో వేసేసుకోండి. టమోటా కూడా వేసిన తర్వాత ఒకేసారి చిటికెడంత పసుపు, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ ఎంతైతే తినగలం అనుకుంటారో అంత వేసుకోండి. తక్కువైనా పర్లేదండి, ఎక్కువ అవ్వకుండా వేసుకోండి. తక్కువైతే కనుక లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఎక్కువ వేస్తే కనుక మళ్ళీ ఎక్కువ అవుతుంది, తినడానికి కష్టంగా ఉంటుంది. సో చూసి వేసుకోండి. పసుపు, ఉప్పు వేసేసి మంచిగా టమోటాకి, ఆనియన్కి, మిర్చికి పట్టేలాగా శుభ్రంగా అటు ఇటు కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో చూసుకోండి, టమోటాలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై అవ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ 1-2 సార్లు చూసుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, చాలా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ పైకి తేలింది, వాటర్ అంతా వెళ్ళిపోయిందండి. టమోటాలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి మంచిగా ఫ్రై అయింది వెజిటేబుల్స్ అంతా. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కొంచెం అనేది శనగపిండి తీసుకోండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. శనగపిండి తీసుకోవడం వల్ల ఏంటంటే పన్నీర్ బుర్జీ అనేది గ్రేవీగా కన్సిస్టెన్సీ చాలా మంచిగా ఉంటుంది. చపాతీలోకి కూడా మంచి టేస్ట్ని ఇస్తుందండి శనగపిండి యాడ్ చేయడం వల్ల. మనం తీసుకున్న ప్యాన్లోనే ఫ్రై అయిన గ్రేవీ అంతా పక్కకనేసి కొంచెం ఆయిల్ వేసుకోండి లైట్గా. మనం తీసుకున్న శనగపిండి ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. సో మనం తీసుకున్న శనగపిండిని బట్టి ఆయిల్ తీసుకోండి. అలా ఆయిల్ కొంచెం వేసుకొని, చాలా తక్కువగా వేసుకోండి, ఆల్రెడీ మనం ముందుగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాం కదా. సో ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే హాఫ్ ఒకసారి వేసుకున్నాను, మొత్తం ఒకేసారి కాకుండా. సో ఫుల్ స్పూన్ అనేది వేసేసుకోండి, 1 స్పూన్ సరిపోతుంది. అలా 1 స్పూన్ వేసుకొని మంచిగా ఆయిల్లో మిక్స్ అయిపోవాలండి. మనం వేసిన శనగపిండి అనేది ఆయిల్లో మిక్స్ అయ్యి మంచిగా ఫ్రై అవ్వాలి. ఉండలు కట్టకుండా చూసుకొని మంచిగా కలబెట్టేసేసుకోండి. అలా కలబెట్టేసి మంచిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇంకా గ్రేవీ అంతా శనగపిండి లిక్విడ్లోకి కలిపేసుకోండి. అలా కలిపేసుకొని శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ అడుగంటుతుందండి శనగపిండి వేసిన తర్వాత. సో అడుగంటకుండా చూసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన పోయింది, మంచిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు కారం యాడ్ చేసుకోండి. కారం అయితే వీలైనంత తక్కువగానే తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మిర్చి అనేది యాడ్ చేసుకున్నాం ముందే. సో స్పైసెస్ అనేది సరిపోతుంది. చపాతీలోకి అయితే కారం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ లేదు పలావ్లోకి, బగారాలోకి తినాలనుకుంటున్నారు అనుకుంటే కనుక కొంచెం స్పైసెస్ ఎక్కువ చేసుకోండి. అలా కారం పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గబెట్టుకోండి. అడుగంటకుండా ఒకసారి మూత తీసి చూసుకోండి. అలా ఫ్రై అయింది అనుకున్నప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి పావు కిలో పన్నీర్కి. సో 1 గ్లాస్ ఒకేసారి పోసేయకండి, హాఫ్ గ్లాస్ ఫస్ట్ పోసేసి మంచిగా కలబెట్టేసుకోండి. శనగపిండి వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా మంచిగా ఉందండి. సో మిగతా హాఫ్ కూడా వేసేసుకొని మంచిగా కలబెట్టేసి
వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీగా అయ్యే వరకు మంచిగా మనం వేసిన వాటరు ఫుల్ నుంచి హాఫ్ అయ్యే వరకు, అంటే సగం వాటర్ వెళ్ళిపోయి సగం వాటర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అలా ఫ్రై అయ్యేలోపు మనం తీసి పెట్టుకున్న పన్నీర్ని అందులో వేసేసుకోండి. ఒకేసారి వాటర్ ఉన్నప్పుడే పన్నీర్ని యాడ్ చేసుకోండి, చాలా బాగా ఉడుకుతుంది పన్నీర్ కూడా. వాటర్ ఇంకిపోయిన తర్వాత యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పన్నీర్ మంచిగా కుక్ అవ్వదండి, అంత టేస్ట్ అనిపించదు. సో మనం వాటర్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడే పన్నీర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా ఉప్పు కారం అంతా పన్నీర్కి పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోండి. మూత తీసి చూస్తే కనుక వాటర్ సగం వెళ్ళిపోయి సగం ఉండేలా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మసాలాలు యాడ్ చేసుకునే టైం వచ్చేసిందండి. ఇంకా ఇప్పుడైతే నేను వేసిన మసాలా హోమ్మేడ్ మసాలా అండి, ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. అది నేను ఏ వంటలోకైనా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ మసాలా వేస్తే కనుక. కావాలంటే కామెంట్ చేయండి, వీడియో షేర్ చేస్తాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసుకోండి. తర్వాత ధనియాలు వెల్లుల్లి 2 కలిపి మిక్సీ పట్టిన పౌడర్ అండి నేను వేసింది లాస్ట్లో. వీలైతే కనుక ధనియాలు వెల్లుల్లి అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేయండి, లేదా రోలు ఉంటే కనుక అప్పటికప్పుడు దంచేసి వేసుకోండి. వెల్లుల్లి ధనియా అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టి వేస్తే కనుక కర్రీ అనేది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో మసాలాలన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి కనీసం సగం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఉడికేంత వరకు ఒక 10 నిమిషాలైనా హై ఫ్లేమ్లో అడుగంటకుండా కలబెట్టుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూస్తే కనుక మీకే తెలుస్తుంది చూడండి, చాలా మంచిగా ఫ్రై అయింది. ఫ్రై అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చపాతీలోకి కానీ వేడి వేడి రైస్లోకి కానీ. అసలే వర్షాకాలం, అదిగాక శ్రావణ మాసం, చల్లటి వాతావరణంలో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమేనండి. చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంది. నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఫస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. వెళ్తూ వెళ్తూ చిన్న లైక్.